ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివి. వైద్యుల నుండి వచ్చే ప్రోత్సాహపు మాటలు రోగులు తమ రోగాల నుండి వేగముగా కోలుకోవటానికి సహాయపడుతున్నట్లుగా తాజాగా చేసినటువంటి ఎన్నో అధ్యయనాల ద్వారా బయలుపరచబడ్డాయి. వైద్యులు నుండి ప్రోత్సాహకరమైనటువంటి నిశ్చేతను పొందుకున్నటువంటి వారికి, అలాంటి ప్రోత్సాహాన్ని పొందుకోనటువంటి వారికి రోగుల మధ్యలో చేసినటువంటి ఆ సర్వేల ద్వారా రోగుల నుండి ప్రోత్సాహాన్ని పొందుకున్నటువంటి వారు వారి రోగాల నుంచి త్వరగా నయమైనట్లుగా, త్వరగా ఆరోగ్యం పొందుకున్నట్లుగా, వారు తక్కువ అసౌకర్యానికి గురి అయినట్లుగా ఆ యొక్క అధ్యయనాల్లో బయటపడింది. దేవుని యొక్క వాక్యము కూడా తెలియచేస్తున్నటువంటి మాటలు, ఇంపైనటువంటి మాటలు తేనెపట్టు వంటివి, ప్రాణమునకు అవి మధురముగాను, ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివిగాను ఉంటాయని జ్ఞాని అయినటువంటి సొలొమోను మనము చదువుకున్నటువంటి వచనంలో తెలియచేస్తున్నాడు. కాబట్టి మన మాటలు ఒక ప్రాణానికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు, ఒక జీవితానికి ఆదరణను అందించగలవు, ఒక రోగికి ఆరోగ్యాన్ని కూడా కలిగించగలవు. అందుకనే పౌలు కూడా అన్నాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉన్నట్లుగా చూచుకొనండి అని తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చినటువంటి మన రక్షణ జీవితంలో నుంచి దయగలిగినటువంటి మాటలు, ఒకరిని ప్రోత్సహించేటటువంటి మాటలు, ఒకరికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మాటలనే మనము పలుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అది మన ఆరోగ్యాలకు మంచిది, ఎదుటివారి ఆరోగ్యాలకు కూడా మంచిది. ఎందుకు నీ మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి ఆలోచన చేసుకో. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మాటలు ఎలా ఉన్నాయో మేము ఆలోచన చేసుకోవటానికి ఇచ్చిన ఈ చిన్న సమయంలో నిన్ను మహింపరుస్తున్నాం. దయగలిగిన మాటలు, మధురమైనటువంటి మాటలను పలికేటటువంటి నడిపింపులో నా జీవితాన్ని కట్టమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.